గోదావరి పక్కన పుట్టి పెరిగిన వాళ్లకి ఈ కథ కొత్తది కాదు. కాని మీరెప్పుడూ వినకపోతే ఈ రాత్రి జాగ్రత్తగా వినండి. మా అమ్మ పుట్టిల్లు గోదావరి మధ్యలో ఉన్న ఒక లంక గ్రామం. అక్కడికి వెళ్ళాలంటే రోడ్డు లేదు, వంతెన లేదు, పడవే దిక్కు. పదలంతా పడవలు తిరుగుతాయి, కాని చీకటి పడ్డాక ఒక్క పడవ కూడా నది మీదకి వెళ్ళదు. ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత అవసరం ఉన్నా. చిన్నప్పుడు అడిగాను ఎందుకు అని. మా మావయ్య ఒక్కటే అన్నాడు, రాత్రిపూట నది మీద మనం వెళ్ళకూడదమ్మా, రాత్రి నది వేరే వాళ్లది. ఈ కథ మా పెద్ద మావయ్యకి జరిగింది. ఆయన నోటి నుంచే విన్నాను చాలాసార్లు. ప్రతిసారి ఆయన చేతులు వణికేవి. అప్పుడు మావయ్యకి 30 ఏళ్ళు. రాజమండ్రిలో పని ముగించుకొని బస్సు మిస్ అయ్యి రేవు దగ్గరికి వచ్చేసరికి చీకటి పడిపోయింది. చివరి పడవ వెళ్ళిపోయింది. అవతల ఒడ్డున అమ్మమ్మ ఒక్కతే. ఆమెకి ఒంట్లో బాగోలేదు. ఎలాగైనా వెళ్ళాలి. రేవులో ఎవరూ లేరు. మావయ్య నిలబడి ఆలోచిస్తున్నాడు. అప్పుడు చీకట్లో నుంచి ఒక గొంతు వినిపించింది. అవతలికి వెళ్ళాలా బాబూ? తిరిగి చూస్తే ఒక పడవ, రేవు చివర. అప్పటి వరకు అక్కడ లేదు, ఖచ్చితంగా లేదు. పడవలో ఒక మనిషి, నల్లటి గొంగళి కప్పుకుని, తల వంచుకుని, ముఖం కనపడటం లేదు, చేతిలో తెడ్డు. మావయ్యకి ఏదో తేడా అనిపించింది, కాని అమ్మమ్మ గుర్తొచ్చింది. సరే అన్నాడు. పడవ ఎక్కబోతుంటే ఆ మనిషి చెయ్యి అడ్డుపెట్టాడు. ముందు కూలి బాబూ, ఎక్కే ముందే ఇవ్వాలి, దిగాక కాదు. మావయ్య ఆశ్చర్యపోయాడు. మామూలుగా దిగాకే ఇస్తారు కదా అన్నాడు. ఆ మనిషి తల ఎత్తలేదు. ఈ పడవలో అంతే, ఎక్కే ముందు ఇస్తే నువ్వు ప్రయాణికుడివి, దిగాక ఇస్తానంటే నువ్వు అప్పు. అప్పులు నది వదలదు బాబూ. మావయ్యకి అర్థం కాలేదు, కానీ జేబులో నుంచి డబ్బు తీసి ఇచ్చాడు. ఆ మనిషి చెయ్యి చాచాడు. ఆ చెయ్యి మంచులా చల్లగా ఉంది, మరియు ఆ చేతికి గోళ్లు లేవు. పడవ బయలుదేరింది. తెడ్డు నీళ్ళల్లో మునుగుతోంది, లేస్తోంది. కాని శబ్దం లేదు. చుక్క నీరు చిందటం లేదు. నది నిశ్శబ్దంగా ఉంది. అలలు లేవు, గాలి లేదు. దూరంగా ఊరి దీపాలు కనపడుతున్నాయి, కాని దగ్గరవడం లేదు. మావయ్య ధైర్యం చేసి అడిగాడు, ఏం బాబూ, ఈ టైంలో కూడా పడవ నడుపుతున్నావు అని. ఆ మనిషి చాలాసేపు మాట్లాడలేదు. తర్వాత మెల్లగా అన్నాడు, రాత్రిపూట దాటాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారు బాబూ. అందరూ నీలా ఊపిరున్న వాళ్ళు కాదు. మావయ్య ఒళ్ళు జలధరించింది. ఇంక ఏమీ అడగలేదు. కళ్ళు మూసుకుని దేవుడి పేవర్లు తలుచుకుంటూ కూర్చున్నాడు. ఎంతసేపో తెలీదు. పడవ ఇసుకలో ఆగింది. అవతలి ఒడ్డు. మావయ్య ఒక్క ఉదుటున దిగాడు. థ్యాంక్స్ చెప్దామని వెనక్కి తిరిగాడు. నది ఖాళీగా ఉంది. పడవ లేదు, మనిషి లేదు. అంత పెద్ద నదిలో ఏదీ కదలటం లేదు. అమ్మమ్మ ఇంటికి వెళ్ళాక జరిగింది చెప్పాడు. అమ్మమ్మ ఏడ్చేసింది, దండం పెట్టింది. తర్వాత చెప్పింది, ఆ పడవ మనిషి గురించి ఈ లంకలో అందరికీ తెలుసురా. చాలా ఏళ్ల క్రితం ఒక రేవు నడిపేవాడు ఉండేవాడు. వరద రాత్రి డబ్బు కోసం ఆశపడి నిండు పడవతో బయలుదేరాడు. పడవ మునిగింది. అందరూ పోయారు. దిగిగాక కూలి ఇద్దామనుకున్న వాళ్ళు ఇప్పటికీ ఇస్తూనే ఉన్నారు. ఆ అప్పు తీరదు. అమ్మమ్మ మావయ్య చెయ్యి పట్టుకుని అంది, నువ్వు ముందే ఇచ్చావు కదరా, అందుకే దిగగలిగావు. ఆ తర్వాత కొన్నేళ్లకి పక్క లంకలో ఒకతను అదే పడవ ఎక్కాడట. తొందరలో కూలి దిగాక ఇస్తా అన్నాడట. అతని పడవ ఒడ్డుకు చేరింది, కానీ అతను దిగలేదు. పడవ ఖాళీగా వచ్చి ఆగింది. లోపల అతని చెప్పులు మాత్రం ఉన్నాయి. అందుకే గోదావరి పక్కన పెద్దవాళ్ళు ఇప్పటికీ చెప్తారు, రాత్రిపూట నది దాటకండి. తప్పనిసరే దాటాల్సి వస్తే పడవ ఎవరిదో, నడిపేవాడి ముఖం కనపడుతోందో లేదో చూడండి. మరియు కూలి ఎప్పుడూ ఎక్కే ముందే ఇవ్వండి, దిగాక కాదు. నదికి అప్పు ఉండకూడదు. మీ ఊరి దగ్గర కూడా ఇలాంటి నది కథలున్నాయా? రాత్రిపూట నీళ్ళ దగ్గర మీకేమైనా వింత అనుభవం జరిగిందా? కింద కామెంట్లో రాయండి. ప్రతి కామెంట్ చదువుతాను.
బాగా భయపెట్టే కథని వచ్చే ఎపిసోడ్లో చెప్తాను. ఈ కథ మీ ఫ్రెండ్స్కి పంపండి, ముఖ్యంగా నది పక్క ఊళ్ళలో ఉండేవాళ్ళకి. నిద్రపోండి ప్రశాంతంగా. శుభరాత్రి.